హలో అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 5 గంటలైతే అయిందన్నమాట. మా ఇంటికి ఈరోజైతే చుట్టాలొస్తున్నారండి. అంటే ఎంతోమంది కాదు, ఒక్కళ్ళేనన్నమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకు. ఇంకా తన కోసం అయితే కొన్ని వంటలైతే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకుని మరి 5 గంటలకైతే లేచానన్నమాట. లేచానే కానీ ఇంక వంట గదిలోకి వెళ్తే ఉంది ఫ్రెండ్స్, అస్సలు నిజంగా చెమట అన్నమాట. అస్సలు నుంచోలేకపోతున్నాము. ఇక బయటకు వస్తే మాత్రం నిజంగా ఏసీ కూడా సరిపోదు, అంత బాగుంది. ఇక తప్పదు కదండి, మా ఆడవాళ్ళకి ఎంత ఉడుకున్నా, ఎంత చలైనా, ఎంత వర్షమైనా సరే వంట అయితే స్టార్ట్ చేయాల్సిందే. ఇక కిచెన్లోకి అయితే వచ్చేసాను. గ్రైండర్ అయితే పెట్టేశాను. ఇక పప్పు అయితే నైటే నానబెట్టేసాను కాబట్టి బాగా నానిపోయిందన్నమాట. నేను కిచెన్లో ఉండలేక బయటకు అయితే 2-3 సార్లు తిరిగేశానండి. ఒక ఎట్టకేలకైతే తెల్లారిపోయిందనమాట. ఇక్కడ మా మాయగారికి అన్నం అయితే వండేశాను. ఆల్రెడీ బయటికి తీసుకొచ్చి అయితే ఆర్చాను అనమాట. ఇంకా అది ఇప్పుడు మనం ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోవాలి. ఇదన్నమాట. మాయకి కొంచెము అన్నం బాగా మెత్తగా ఉండాలన్నమాట. కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను చాలా మెత్తగా అయితే వండి పెడుతూ ఉంటాను. అలాగే కర్రీస్ కూడా ఎప్పటికప్పుడేనండి. ఇంకా మార్నింగ్ చేసిన ఈవినింగ్ అలాగైతే ఇవ్వనన్నమాట. ఎందుకంటే మనం కొంచెం పేషెన్స్ని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి కొంచెం ఆరోగ్యం అయితే బాగుంటుందన్న ఉద్దేశం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తానికి గ్రైండర్ అయితే పట్టేశాను, కానీ గారెలు అయితే వేసేసాను. కానీ గారెలు అయితే నిజంగా మనం అనుకున్నంత పర్ఫెక్ట్గా అయితే రాలే. టేస్ట్ అయితే బాగుందండి, కాకపోతే షేప్ చూసారు కదా ఎలా ఉందో. ఇంకా మా అమ్మాయిలు అయితే నిజంగా నన్ను అయితే ఎగతాళి చేసేసారనమాట. చెయ్యండి చెయ్యండి, రేపు మీరు చేద్దరులే గారెలు నేనైతే నేను కూడా ఇంకా నవ్వుకుంటూ ఇంకా పని అయితే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నైట్ అయితే చాలా అన్నం మిగిలిపోయింది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే నిజంగా చిడుదుండ్లు తినేసి, అంటే ఏముండే ఇప్పుడు మనకి వేసవకాలంలో మామిడి పండ్లు ఇవి ఎక్కువ కదా, ఇంకా అవి తీసేసుకొని ఇంకా రైస్ తినడం మానేస్తున్నారు. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే ఇంకా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ కలిపేసి పోపు పెట్టకుండా పక్కన పెట్టేశాను. మార్నింగ్ లేచాకైతే పోపు పెట్టాను అనమాట. ఒక పక్క అయితే ఉల్లిపాయలు కట్ చేసి చికెన్ అయితే పెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఒక 1 వీక్ సరిపడా పట్టేసుకుంటాను ఫ్రెండ్స్. కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు నాకు కన్వీస్ వండేటప్పుడు. మసాలాలు కూడా నేను పట్టు పెట్టేసుకుంటాను కాబట్టి. సో ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నాకు కర్రీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, చికెన్ అయితే ఫ్రెండ్స్ నా ఫేవరెట్ అనమాట. నిజంగా మీలో ఎంతమందికి చికెన్ అనేది ఫేవరెట్ ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి. నాకైతే చాలా ఇష్టం అబ్బా. అసలు ఆ మటన్ తినవన్నా తిన్ను, ఫ్రాన్స్ అయితే ఏదో 1-2 అంతే తప్ప చికెన్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఓకే, కారం ఎక్కువైపోద్దేమో అనుకున్నాను ఫ్రెండ్స్ చూసేసరికి. కాకపోతే గోంగూర వేసి చేశాను కాబట్టి ఆ పులుపుకి దీనికి సరిపోయిందనమాట. వచ్చేది చుట్టాలి కదా, కొంచెం బాగుండాలి కదా అని చెప్పి ఇంకా నేనైతే నిజంగా మార్నింగ్ 5 గంటలకి లేచి అయితే ఎంత నిద్ర కళ్ళ మీద చేశాను వంట అయితే. ఎందుకంటే నైట్ పడుకోవడమే లేట్గా పడుకున్నాం అన్నమాట. అంటే ఇంకా పిల్లల హోంవర్క్స్, ఇంటి దగ్గర పనులు, డ్యూటీకి వెళ్ళొచ్చి పడుకోవడం అంటే అస్సలు వర్క్ చేసుకోవాలి, ఇంట్లో బయట వర్క్ చేయాలి, ఇంకా పిల్లల్ని హోంవర్క్స్ చేయించాలి, ఇవన్నీ చూసుకొని పడుకోవడం అంటే మా ఆడవాళ్ళకైతే 8 o'clockకి 7 o'clockకి మంచం ఎక్కాలంటే చాలా కష్టం అన్నమాట. సో ఎట్ట తిరిగి నన్ను అడిగితే అసలు 10 గంటల పైనే పట్టేస్తుంది. నాకైతే 11 కూడా అవుతుందండి. గారెలు చూసారు కదా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి అన్నమాట. తినడానికైతే సూపర్ అయితే ఉన్నాయి, కాకపోతే కొంచెం అయితే ఇంకా అలా ఉన్నాయి అన్నమాట. ఓకే, గోంగూర చూసారు కదా, కొంచెం గోంగూర అయితే సరిపోలేదు అనిపించింది నాకు. కొంచెం పుల్లగా ఉంటే బాగుండు, కానీ మా హస్బెండ్తో గోంగూర పుల్లగా కర్రీ పుల్లగా ఉన్నా తినరు అనమాట మా హస్బెండ్. ఉప్పు ఎక్కువ ఉన్నా తినరు, పులుపు ఎక్కువ ఉన్నా తినరు, కొంచెం సమానంగా ఉండాలి. అసలు ఉప్పు లేకుండా పెట్టినా తింటారన్నమాట. సో అంత కేర్ఫుల్ అనమాట మా హస్బెండ్కి అయితే. అది ఒకందుకు మంచిదేనండి. అసలు నిజంగా ఈ రోజుల్లో ఉప్పు మసాలాలు తగ్గించడం చాలా చాలా మంచిదన్నమాట. ఓకేనండి, చూస్తున్నారు కదా, కర్రీ అయితే సూపర్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. అందులో గోంగూర వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్లీజ్. ఓకే, ఏంటక్క గార్లే చూపెడుతున్నావా అని అనుకుంటున్నారా? ఓకే, ఈ పులిహోర అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. చాలా చాలా బాగుందనమాట పులిహోర. అసలు నాకు నిజంగా ఫ్రెండ్స్ చికెన్లో పులిహోర అనేది ఫస్ట్ మా మ్యారేజ్ అయ్యి వచ్చాక వెస్ట్ గోదావరిలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కోటి అన్నయ్య అని, సో వాళ్ళు పెట్టారనమాట. మాకు ఒకరోజు భోజనం పెట్టారు. సో అప్పుడు నాకు టేస్ట్ అనిపించింది. సో అప్పటి నుంచి పులిహోర విత్ చికెన్ అలవాటు అయిపోయిందనమాట. ఓకే, గోంగూర చికెన్ రెడీ అయింది. ఒకసారి అయితే పోపు పెట్టేసుకుందాము. కొంచెము నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసేసి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో ఇది తీసి తాలింపు అందులో వేసుకుంటే సరిపోతుంది. అసలు నిజంగా చాలా చాలా బాగుంటుందండి. చాలామందికి తెలియదు గోంగూర చికెను, తెలుసు, కాకపోతే ఇది పెద్ద ప్రాసెస్ కదా అని అనుకుంటూ ఉంటారనమాట. అస్సలు చాలా బాగుంటుందన్నమాట, కాకపోతే కొంచెం పులుపు ఎక్కువ ఉండాలి. ఓకేనండి,
గోంగూర చికెన్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉందన్నమాట. అసలు నిజంగా ఫ్రెండ్స్, ఇదే కర్రీ చపాతీలకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, ఉప్మాలకు కానీ, పుల్కాలకు కానీ అస్సలు ఎందులో పెట్టుకుని తిన్నా సూపర్ అయితే ఉంటుందన్నమాట. నాకు చికెన్ ఫేవరెట్ కాబట్టి ఇంత బాగా చెప్తున్నాను అనిపిస్తుంది కదా. ఓకేనండి, చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ చేశానో. పులిహార చేశాను. పులిహార అంటే మిగిలిపోయిన అన్నంతో చేశానులేండి, వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదన్నమాట. ఓకే, రైస్ అయితే వండేసానికి ఇది అదే పిల్లలకి మా తమ్ముడు వస్తున్నాడని చెప్పాను కదా తనకి. ఇంకా మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. కంగారు ఫ్రెండ్స్, మార్నింగ్ లేస్తే ఇంకా వీళ్ళకైతే టిఫిన్ చూస్తున్నారు కదా కుక్కేస్తున్నాను అనమాట పెట్టేసి. ఇంకా కొంచెం బ్రేక్ అయితే ఉంటే తింటారనమాట. మా అమ్మాయి వెళ్తూ ఉంది కాలేజ్కి. ఇంకా నేనైతే చూసారు కదా అసలు స్కూల్కి వెళ్ళడం చాలా కష్టం అన్నమాట. కాకపోతే బుక్ తీయదు కానీ పర్వాలేదు, బాగానే చదువుతుందండి. బుక్ తీస్తే ఇంకెంత బాగా చదువుతుంది అనిపిస్తుంది నాకు. మా హస్బెండ్ చూసారా, బండి అయితే స్టార్ట్ చేసి అక్కడ పెట్టేసారు. ఎక్కడ మానేస్తుంది మా పిల్లని చెప్పి ఎక్కించుకెళ్తాకైతే వచ్చేసారన్నమాట. మొత్తానికైతే మా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళారు. ఇంకా చిన్న పాప ఉంది, చిన్న పాప అయితే నాతోనే వస్తుంది అనమాట. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. అలా చూస్తూ ఉంటారు, ఛానల్ అయితే సబ్ చేసుకోండి. ఇక నేను రెడీ అయ్యే టైం అయితే వచ్చింది. ఈలోగైతే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. మా చిన్నమ్మాయికి అసలు వాళ్ళ తాతయ్య గారు మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి అలవాటు ఉంది. అంటే ఎక్కువ ఇంట్లో గారెలు చేయం కదా, సో బయట తీసుకొస్తూ ఉంటారనమాట. ఈ రోజైతే మా అమ్మాయికి ఇంట్లో గారెలు పెట్టేశాను అనమాట. ఓకే, ఎలా ఉన్నాయి గారెలు, బాగున్నాయా? అలాగే చికెను, గోంగూర చికెను చాలా మా పిల్లలకైతే నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను కూడా డ్యూటీకి వెళ్తున్నాను. ఓకే, మరి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.